మహిళా క్రికెటర్లతో అనుచితంగా ప్రవర్తించిన కోచ్ జయసింహపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వేటు వేసింది. కోచ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. క్రికెటర్ల గౌరవానికి భంగం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఎవరైనా సరే ఉపేక్షించబోమని హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మ్యాచ్ ఆడేందుకు విజయవాడ వెళ్లిన మహిళా క్రికెట్ జట్టు సభ్యులు మ్యాచ్ అనంతరం తిరిగి బస్సులో హైదరాబాద్ కు బయలుదేరారు. వాస్తవానికి వారంతా విమానంలో రావాల్సి ఉండగా కోచ్ జయసింహ ఆలస్యంగా రావడంతో విమానం అందుకోలేకపోయారు. దీంతో ఓ బస్సులో జట్టు సభ్యులు హైదరాబాద్ కు బయలుదేరారు. ఈ క్రమంలో కోచ్ జయసింహ బస్సులోనే మద్యం తాగడం మొదలుపెట్టాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆటగాళ్లపై ఆ సభ్య బద్దజాలంతో విరుచుకుపడ్డాడు. అదే బస్సులో సెలెక్షన్ కమిటీ సభ్యుడు పరిపూర్ణారావు కూడా ఉన్నారు. కోచ్ ప్రవర్తనను అడ్డుకోవాల్సిన పూర్ణిమారావు అలా చేయకపోగా జయసింహను ఎంకరేజ్ చేసినట్లు ఆటగాళ్లు ఆరోపిస్తున్నారు. 4 రోజుల కింద జరిగిన ఈ ఘటనపై మహిళా క్రికెటర్లు హెచ్సిఏకు ఫిర్యాదు చేశారు. దీంతో హెచ్సిఏ ప్రెసిడెంట్ శుక్రవారం కోచ్ జయసింహపై చర్యలు తీసుకున్నారు. ఆయనకు కోచ్ బాధ్యతల నుంచి తప్పగించారు. మహిళా క్రికెటర్ల ఫిర్యాదుపై విచారణ జరిపిస్తున్నామని మీడియాకు వెల్లడించారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. ఇనారెడ్డికి మనం చూసుకుంటే కోచ్ జయసింహపై హెచ్సిఏ మనకి వేటు వేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏ విధంగా ఉంది? శ్రావ్య, ఉమెన్స్ హెడ్ కోచ్ మీద అధ్యక్షుడు వెయిట్ చేయడం జరుగుతా ఉంది. దీనికి సంబంధించి హైదరాబాద్ టీం బస్సులో అయినా ఆ దేశం ఎవరైతే ఉన్నారో మద్యం సేవిస్తూ ఉన్న వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో రావడం, తర్వాత ఆ మీడియాలో రావడం తోటి గతంలో కూడా ఇతని మీద పలు ఆరోపణల నేపథ్యంలో ఇమ్మీడియట్ గా ఆయన సస్పెండ్ చేస్తూ హెచ్సిఏ అధ్యక్షుడు జగన్ రావు ప్రస్తుతం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే కాకుండా అతని మీద ఉన్న గతంలో ఉన్న కొన్ని ఎలిగేషన్స్ మీద కూడా ఇప్పటికే చాలా మంది మహిళా టీం సభ్యులు ఇలాంటి ఆరోపణలు చేశారు. ఇప్పుడు ప్రత్యక్షంగా ఒక వీడియో ఒకటి వైరల్ అవుతా ఉంది. సోషల్ మీడియాలో కావచ్చు, వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, తర్వాత టీవీ ఛానల్స్ లో అవుతా ఉంది. ఆ వీడియో వచ్చిన నేపథ్యంలో ఇమీడియట్ గా ఆయన సస్పెండ్ చేస్తూ అయితే మాత్రం ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతా ఉంది. ఎవరైనా సరే ఇలాంటి చర్యలు కనుక పాల్పడితే, అంటే మహిళా కోచ్ గా ఉండి మహిళలకు సెక్యూరిటీగా ఉండాల్సింది పోయి ఈ రకమైన చర్యలు పాల్పడడం సరైనది కాదు, అలాగనే వాళ్ళని ఇబ్బందికర పరిస్థితులకు గురి చేయడం సరైనది కాదని చెప్పేసి కూడా దీనికి సంబంధించిన హెచ్సిఏ భావిస్తుంది. హెచ్సిఏ దీనికి సంబంధించిన వీడియోలు చూసి తర్వాత దానికి సంబంధించిన ఫిర్యాదులు తీసుకొని ప్రస్తుతం వేటు వేశారు. దీనికి సంబంధించి ఆయన మీద వచ్చిన గతంలో ఎలిగేషన్స్ పైన కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి తదుపరి చర్యలు తీసుకున్నామని చెప్పని కూడా తెలుసు. ప్రస్తుతం మాత్రం ఆయన్ను సస్పెండ్ చేయడం జరుగుతా ఉంది. శ్రావ్య, రైట్, థ్యాంక్ యూ.